సకాలంలో ఎన్యూమరేషన్ ఫారాలను అందజేసి ఓటు హక్కును కాపాడుకోవాలని తాడిగడప మున్సిపల్ కమిషనర్ షేక్ నజీర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పెనమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ నజీర్ విలేకరులతో మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ మరియు డిజిటలైజేషన్ ప్రక్రియ అత్యంత వేగంగా కొనసాగుతుందన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 1,38,532 మంది ఓటర్లకు 100% ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయగా ఇప్పటి వరకు 91,272 ఫారాలు మాత్రమే డిజిటలైజ్ చేయబడి కేవలం 65.89% పురోగతి మాత్రమే నమోదైంది. ఇంకా 47,260 ఫారాలు డిజిటలైజేషన్ కు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎన్యూమరేషన్ ఫారాలను నిర్ణీత గడువులోపు సమర్పించని పక్షంలో సంబంధిత ఓటరు వివరాలపై అవసరమైన పరిశీలన జరగవచ్చు. అటువంటి సందర్భాల్లో ఓటరు జాబితా నుండి పేరు తొలగించే అవకాశం కూడా ఉండవచ్చు. అందువల్ల ప్రతి ఓటరు తన ఓటు హక్కును పరిరక్షించుకునేందుకు వెంటనే ఎన్యూమరేషన్ ఫారాన్ని సమర్పించడం అత్యంత అవసరమని తెలిపారు. తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి కుటుంబం తమకు అందిన ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తి చేసి జూలై 12వ తేదీలోపు సంబంధిత బూత్ లెవెల్ ఆఫీసర్ కు వెంటనే అందజేయాలని సూచించారు. తాడిగడప మున్సిపల్ ప్రజలకు నమస్కారం. మన కేంద్ర ఎన్నికల సంఘం ప్రజాస్వామ్య పరిరక్షణకు భాగంగా SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల ముమ్మర తనిఖీ అనే పేరుతో ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది గతంలో 2002వ సంవత్సరంలో చేపట్టారు. ఆ తర్వాత దాదాపు 23 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చేపట్టడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం నిజమైన అర్హుడైన ఓటర్ ఎక్కడ కూడా ఓటర్ జాబితా నుండి మిస్ కాకూడదు. అలాగే అర్హత లేని ఓటర్ జాబితాలో చోటు చేసుకోకూడదు. దీని ప్రకారం మనం జూన్ 15వ తేదీ నుంచి ఈ సర్వ్ కార్యక్రమంలో భాగంగా మన తాడిగడప మున్సిపాలిటీలో ఎన్యూమరేషన్ ఫామ్స్ అందరికీ 100% అందించడం జరిగింది. అలాగే అందించిన ఫారంని మన BLOల యొక్క సహకారంతో ప్రజలు దాదాపు ఇప్పటికీ 65% ఫారమ్స్ ఫిల్ చేసి మళ్ళా తిరిగి అప్పగించడం జరిగింది. ఇంకా దాదాపు 35% ఫామ్స్ మన ప్రజల వద్దే మిగిలిపోయాయి. దయచేసి ఈ 35%లో మిగిలి ఉన్నటువంటి ఫార్మ్స్ అన్నిటి కూడా మీరు సాధ్యమైనంత త్వరగా ఫిల్ చేసి మాకు 12వ తేదీ లోపల అందించండి. యాక్చువల్గా ఎన్నికల సంఘం జూలై 14 వరకు గడువు ఇచ్చింది. అయినా కూడా మనకు 12వ తేదీ లోపుగానే మీరు అందించగలిగితే దానిలో ఉన్న చిన్న చితక లోటుపాట్లు ఉన్నప్పటికీ కూడా దాన్ని మనము సవరించుకొని అప్లోడ్ చేయడానికి మాకు కాస్త సమయం దొరుకుతుంది. కాబట్టి మీరు 80% కూడా జూలై 12 లోపు మాకు ఆ పూరించినటువంటి ఎన్యూమరేషన్ ఫామ్స్ అందివ్వండి. ఎవరికైనా ఎన్యూమరేషన్ ఫామ్ ఇంకా కూడా అందలేదు లాంటివి ఉంటే మాకు నివేదించండి. మా దగ్గర ఒక హెల్ప్ డెస్క్ కూడా మేము ప్రారంభించాము. దానికి ఒక నెంబర్ కూడా ఇచ్చి ఉన్నాము. ఆ నెంబర్ మేము ఆల్రెడీ ప్రచారం కూడా చేస్తున్నాము. మా మున్సిపాలిటీకి సంబంధించిన క్లాప్ చెత్తని తరలించే వాహనాల్లో కూడా ఈ విషయాన్ని మేము 10 మందికి తెలియాలి అనే ఆలోచనతో దానిలో చెప్తున్నాము. అలాగే 4 సర్కిల్స్లో కూడా 4 ఆటోస్ పెట్టి దానిలో కూడా మనము అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి దయచేసి మీరు ఎక్కడ ఉన్నా సరే 12వ తేదీలోపు తాడిగడప పురపాలక సంఘం చేరి మీరు ఆ ఫామ్స్ని ఫిల్ చేసి మాకు అందిస్తే మేము దాన్ని సర్లో భాగంగా 100% డిజిటలైజేషన్ చేసి ఏ ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా
చూడాలనే మా యొక్క ఆశయాన్ని మీరు నిలబెట్టండి. మా బూత్ లెవెల్ ఆఫీసర్ మీ ఇంటికి వచ్చి ఇచ్చినటువంటి ఎన్యూమరేషన్ ఫామ్ని తగిన సమయంలో జాగ్రత్తగా ఫిల్ చేసి మాకు జూలై 12వ తేదీ లోపు ఇచ్చేయండి. ఫామ్ ఎవరైతే మాకు రిటర్న్ చేయలేదో వాళ్ళు ఓటు హక్కుని కోల్పోతారు. కాబట్టి మీ ఓటు హక్కు కోల్పోకుండా ఉండాలంటే మేము మీకు ఇచ్చినటువంటి ఎన్యూమరేషన్ ఫామ్ని జాగ్రత్తగా భర్తీ చేసి మాకు అది అప్పగించండి. ఎవరైతే అప్పగించారో అలాంటి ఓట్లు మాత్రమే రేపు జూలై 21న ప్రచురించబోయే డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో వాళ్ళ పేరు చోటు చేసుకుంటుంది. ఎవరైతే ఫామ్స్ మాకు అందివ్వలేదో వాళ్ళ పేర్లు దాంట్లో చోటు చేసుకోవు, మరియు వాళ్ళు ఓటు హక్కుని కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని గమనించి మాకు మీ పూర్తి సహకారాలు అందించి ఈ ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా ఎన్నికల సంఘం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని, SIR కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం.